నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కూటమి ప్రభుత్వంలోని ఏజెన్సీలో మారుమూల గ్రామాల అభివృద్ధి. పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో సైతం వ్యవసాయ రైతులకు మేలు జరుగుతుందని, మరింత అభివృద్ధి చేయటం ఒక్క ఈ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని పాడేరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కొయ్యూరు మండలం కొయ్యూరు శివారు ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ 2.0లో 3.76 కోట్ల రూపాయలతో 258 పనులను ప్రారంభించగా వీటిలో 2 కోట్ల మేర నిర్మాణం పూర్తయినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మండలంలో మరో 3 కోట్లతో వాటర్ షెడ్ పథకం ద్వారా పలు పంచాయతీల్లో చెరువులు, నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండే కొండగెడ్డల కింద వ్యవసాయ రైతులకు మేలు జరిగేలా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ ఏపీడీ లాలం సీతయ్య, మండల వాటర్ షెడ్ పథకం జేఏ శంకర్రావు, ఎంపీడీఓ ప్రసాద్, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రరావు, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి కొయ్యూరు మండలానికే 5 పంచాయతీలకు మాత్రమే ఈ వాటర్ షెడ్ బెనిఫిట్స్ రావడం అది మన అదృష్టంగా భావిస్తూ ఈ వారోత్సవాల్లో ఖచ్చితంగా ఇవన్నీ రైతులకు, ప్రజలకు తెలియజేయాలి. తెలియజేస్తే అసలు ఎందుకు వాటర్ షెడ్లు పెట్టుకోవాలన్న ఈ మహోత్సవంలో కార్యక్రమంలో నీరే కావాలి. నీరు లేకపోతే పంట పండించలేము. అటువంటి నీటిని మనకున్నటువంటి ఒకే ఒక్క అవకాశం వర్షం. వర్షం పడందే పంట పండదు అని అంటాం. కానీ ఆ వర్షం నీరుని ఎలా పొందుపరచాలి, పొందుపరచిన నీటిని ఎలా మనం పంటలకు వాడుకోవాలి, సాగునీరు ఎలా ఎటువంటి పద్ధతుల్లో ఎన్ని విధానాల్లో చేసుకోవచ్చన్నది ఈరోజు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఎన్నో విధానాల్ని మనకు మన ప్రాంతానికి తీసుకొని రావడమే. దానిలో భాగమే చెప్తాముల. ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఈ లోకార్పణ కార్యక్రమం ఉందో వాటర్ షెడ్ని ఈరోజు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమంలో మన పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో 5 పంచాయతీల యొక్క పరిధిలో ఉన్నటువంటి కొయ్యూరు, మంప, రేవళ్ళు, మరివాడ ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి మంప పంచాయతీలో ఈరోజు ఈ వాటర్ షెడ్లు లోకార్పణ కార్యక్రమాన్ని కూటమి నాయకులతో, ప్రజలతో, రైతులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతం అంతా రైతులే. ప్రతి ఒక్కరికి కనీసం ఒక అరెకరైనా సరే భూమి ఉంటుంది. అలాంటి రైతులకు రైతు పంట చేయాలంటే ఖచ్చితంగా నీటి భద్రత అవసరం. ఆ నీటి భద్రత కోసమే ఈరోజు ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి విధానాలని ఈరోజు మనకు అందిస్తూ ఉంది. దానిలో భాగమే ఈరోజు నీటి కుంటలు అవనియండి, అలాగే చెక్ డ్యామ్లు అవనియండి, అలాగే ఫామ్ పాండ్లు, తర్వాత ఈ విధానాలన్నింటినీ కూడా నీటి భద్రతను చేసి, అంటే ఒక నీటి బొట్టుని పొదుపు చేసుకుంటే నీరు లేనప్పుడు పంటని పండించుకునేటటువంటి ఒక ప్రక్రియ కోసమే ఈ కోట్లాది రూపాయలని ఈరోజు వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు, కొయ్యూరు మండలంలో ఏదైతే 5 పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ నీటి కుంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, ఫామ్ పాండ్స్ కానీ వీటన్నిటి కోసం దాదాపుగా 158 వర్కులు చేయడం జరిగింది. దీనికోసమని 3,76,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 2 కోట్ల చిల్లర ఇంకా గ్రౌండ్లో పని జరుగుతూ ఉంది.
ఇదే కాకుండా రైతులకి కావలసినటువంటి యంత్రాలు, టార్పలిన్స్ కానీ, అలాగే ఆయిల్ ఇంజన్స్ కానీ, అదేవిధంగా ఏదైతే పిచికారీ చేసుకునేటటువంటి బ్యాటరీ స్ప్రేయర్స్ కానీ, వీటిని కూడా ఒక రైతుకి 44,000 రూపాయల చొప్పున సబ్సిడీతో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా అందరు ఇక్కడ ఉన్న గిరిజన రైతులందరూ లబ్ధిదారులే. ఇంత మంచి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది. ముఖ్యంగా ఒక్క 5 పంచాయతీలే కాదు, కొయ్యూరు మండలంలో దాదాపుగా 33 పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రక్రియ మిగతా పంచాయతీలకి మన 5 మండలాల్లో కూడా జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. కనుక దీన్ని ఇంకా పూర్తి విస్తరణ చేయాలన్నది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన. ఖచ్చితంగా వర్షం పడితేనే పంట పండించుకునేవాళ్ళు. ఈరోజు ఉన్న నీటిని పొదుపు చేసుకొని నీటి కుంటలుగా, అలాగే ఫామ్ పాండ్స్ ఇవన్నీ తయారు చేసుకుంటే ఈ నీటిని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలకి మనం అందజేస్తే ఖచ్చితంగా ఒక పంట కాదు, ఖరీఫ్ కాదు, రబీ పంట కూడా పండించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఈరోజు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గతంలో సాంప్రదాయ పంటలు పండించేవాళ్ళం, వరి కానీ వీటిని. కానీ ఈరోజు వాణిజ్య పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే కాఫీ, ముఖ్యంగా కాఫీని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే పరిచయం చేయడమే కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళారో, అలాంటి కాఫీ తోటలు ఈరోజు దాదాపుగా 1,00,000 ఎకరాలు ముందు ఇచ్చినప్పటికీ ఈరోజు 2 నియోజకవర్గాల్లో కలుపుకుంటే ఇప్పటికే 30,000 ఎకరాల్లో కాఫీ తోటలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలు చెయ్యాలని, అదొక వాణిజ్య పంట. దాంట్లోనే అంతర పంటగా మిరియాలు ఉంది. అదే కాకుండా ఈరోజు చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని, సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని మొన్ననే మనం రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో దాదాపుగా 5 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, నీటి భద్రత కానీ, కొత్త పంటల్ని పండించే విధానం కానీ, ఇలా ప్రతి రైతుకి అగ్రిటెక్లో కానీ దీన్ని టెక్నాలజీ జోడించి తర్వాత ప్రాసెసింగ్ వీటన్ని